ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు, రంగోత్సవంలో భక్తుల కోలాహలం. బెంగళూరులో నీటి కటకట, వృధా చేసిన 22 కుటుంబాలకు ఫైన్. హోలీ సంబరాల్లో మంత్రి అంబటి మహిళలతో కలిసి డాన్స్. లోక్సభలో అన్ని లోక్సభ స్థానాల్లో ప్రజాశాంతి అభ్యర్థుల పోటీ, కేఏ పాల్. అయోధ్య శ్రీ రామ్లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. మధ్యాహ్నమైన భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం శ్రీరామచంద్రుడి గుడి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. హోలీ వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులు స్వామివారికి గులాల్ పూశారు. ఐటీ హబ్ బెంగళూరులో తీవ్ర నీటి కొరత నెలకొంది. మంచినీటి కోసం జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరు నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృధా చేస్తున్నాయి. బెంగళూరులో కొందరు దాహమో రామచంద్ర అంటున్నారు. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, నీటిని వృధా చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సుగాలి కాలనీలో జరిగిన హోలీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబుమోహన్ నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. అమీర్పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే, అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి, పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని, ముఖ్యంగా మాజీ మంత్రి బాబుమోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ ప్రజల కోరిక మేరకు ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబుమోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబుమోహన్ గారిని ప్రకటిస్తున్నాం. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు. 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూసాం, కాంగ్రెస్ పార్టీని చూసాం. మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు. కరెంటు కోతలు మొదలైపోయాయి. 6 గ్యారంటీలు అమలులో లేవు. ఇక్కడ బీజేపీ ఎలాగా లేదు.
7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? వడ్డీ ఎవరు కడతారు? రుణమాఫీ ఎవరు చేస్తారు? పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణని 1,00,000 కోట్లు అధిపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా లక్షల కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు. ఇప్పుడు బీజేపీ వచ్చింది. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 100 మందిని గెలిపిద్దాం. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంకుకి అమ్మేశారు. రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో. అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగయ్యపల్లి తాండాలో గిరిజన బంజారాలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఆయలయ్య. శ్రీరామ సేవా సమితి, శ్రీరామ తుములూరి ట్రస్ట్ అనుబంధ సంస్థ, పరోపకారం ఇదం శరీరం అను లోకోక్తితో ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవ, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం, పేద వృద్ధ నిరాశ్రైన వారికి రేషన్ కిట్స్ అందించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి చేత రామనామం రాయించాలని సంకల్పించాం. ఇందుకోసం విడుదల వారిగా రామనామం పుస్తకము లిఖిత పత్రంలో విడుదల చేయడం జరిగిందని, రామనామం లిఖించి రాసిన వారి గోత్రనామాలతో ట్రస్ట్ వారికి అందించవలెను. రామకోటి పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమంలో భద్రాచల రామునికి పుస్తకాలు, కరపత్రాలు సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక సంవత్సర కాలంలో 10 లక్షల నామాల వరకు లిఖించడం జరిగింది. రెండో విడత రామకోటి పుస్తకంతో పాటు పాకెట్ కార్డ్స్ 25/3/2024 తేదీన బీజేపీ సీనియర్ నాయకులు, సుప్రీంకోర్టు అడ్వైజ్ అయిన డాక్టర్ శ్రీ కిలారు దిలీప్ గారిచే ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మేము ఈ భగవత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హార్దికంగా సహాయం అందించి ట్రస్ట్ సేవా కార్యక్రమాలతో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నారు. జై శ్రీరామ్. నా పేరు రామగణేష్. శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. 2016 నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరి చేత రామనామం రాయించాలి అని సంకల్పించి రామనామం పత్రాలు, లిఖిత పత్రాలు, పుస్తకాలు ముద్రించడం జరిగింది. విడతల వారి ఈ ముద్రణ జరిగింది. రాసిన తర్వాత రామనామం లిఖించిన తర్వాత ట్రస్ట్ వారికి అందించడంతో భద్రాచలంలోని రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. రాసిన వారి గోత్రనామాల మీద పూజా కార్యక్రమాలు జరిపి సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు రెండో విడతగా పాకెట్ క్యాలెండర్
ప్లస్ రామనామ పుస్తకాలు కిందారి దిలీప్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషప్రదంగా ఉంది. ప్రతి ఒక్కరూ రామనామం రాయాలి అంటే రిటైర్మెంట్ అవ్వాలని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేత స్కూల్ పిల్లల చేత అయినా సరే చదివించాలని, రాయించాలని, జయమంత్రం జపించేలాగా చూడాలని, నెక్స్ట్ జనరేషన్కి మన యొక్క సనాతన ధర్మం, మన యొక్క ఇతిహాసాలను నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. కనకదుర్గ గిరి ప్రదర్శన మహోత్సవం విజయవాడ ముచ్చర్ల శ్రీనివాస్, మద్ది దుర్గాప్రసాద్, వడ్ల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 18వ గిరి ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమానికి వందలాది భక్తులు పాల్గొన్నారు. ఈరోజు హోలీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఫోటోతో టీషర్ట్, ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ముగ్గురుతో మొదలుపెట్టిన కార్యక్రమం 300 మంది రావడం విశేషం. అరుణాచలంలో గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదర్శనకు వేలాది భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఉదయం 4 గంటలకు వచ్చి 3 గంటల సేపు 11 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేయడం అమ్మవారి దయతో మాకు సంతోషకరమన్నారు. जय दुर्गा भवानी की जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी. ముందుగా పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఈ నెలతో 18 నెలల కింద కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ సంస్థలను స్థాపించి ఇప్పుడు చేసే పౌర్ణమి ప్రదక్షిణ 18వ ప్రదక్షిణ అండి. మరి ఈ పౌర్ణమికి ఈ గిరి ప్రదక్షిణ విశేషం ఏంటంటే, ఈరోజు మనం కొత్తగా కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ సంస్థానం అని చెప్పేసి ఒక టీషర్టు, అమ్మవారి ఫోటో ఉన్న టీషర్టు, మరి మన పేరుతో ఉన్న బ్యాడ్జీ ఒకటి, లోగో ఒకటి ఏర్పాటు చేసుకొని ఈరోజు దాన్ని మనం వేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము. 18 నెలల కింద నా పేరు ముత్యాల శ్రీనివాసరావు, మద్ది ఎదిరాజు దుర్గాప్రసాద్ గారు, వడ్ల రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమం అనుకొని ప్రయత్నం చేశామండి. ముగ్గురుతో కూడిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 300 మంది తీసుకొచ్చామంటే అందరి కూడా మీ అందరు చేసిన కృషి, అమ్మవారి దయ ఉంటే నేను చేశానండి. మరి దీన్ని ఇంతటితో కాకుండా విజయవాడలో ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల కూడా ఈ గిరి ప్రదక్షిణకి ముందు రోజు 4 రోజుల నుంచే ఫోన్లు చేసి ఎప్పుడండి పౌర్ణమి అని చెప్పేసి చేస్తున్నారు. రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అరుణాచలంలో ఎట్లయితే జరుగుతుందో రోడ్డు కనపడకుండా ఆ జనంగానే అది కూడా అంత శోభ కూడా ఈ కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఏ కోరికలు తీర్చినా సరే ఆ అమ్మ నేనున్నానంటూ తీరుస్తుంది. కాబట్టి మనం ఇంతమంది కూడా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి 3 గంటల సేపు 13 కిలోమీటర్ల చిల్లర గిరి ప్రదక్షిణ చేసి ఆ అమ్మవారిని దర్శించుకొని మరి మనందరం కూడా ఇవాళ సంతోషంగా ఉన్నానంటే ఆ కారణం అంతా ఆ అమ్మవారేనండి. కాబట్టి ప్రతి పౌర్ణానికి కూడా జనం ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై దుర్గా భవాని. కనకదుర్గ అండి, వాళ్ళ రామలింగేశ్వర నగర్ నుంచి వస్తున్నాము. మేము ఇద్దరితో ఇక్కడికి రావడం స్టార్ట్ అయ్యాము. ఈరోజు నా తరపున 10 మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. హిందూ మతాన్ని ఎంతో అభివృద్ధి చెందాలి. అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు, రంగోత్సవంలో భక్తుల కోలాహలం. బెంగళూరులో నీటి కటకట, వృధా చేసిన 22 కుటుంబాలకు ఫైన్. హోలీ సంబరాల్లో మంత్రి అంబటి మహిళలతో కలిసి డాన్స్. లోక్సభలో అన్ని లోక్సభ స్థానాల్లో ప్రజాశాంతి అభ్యర్థుల పోటీ, కేఏపాల్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.